హెల్లో పిల్లలు, ఈరోజు మనం భగవద్గీతలో అధ్యాయం 1 10వ శ్లోకం నేర్చుకుందాం. ముందుగా శ్లోకం వినండి. శ్లోకం: అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. ఇప్పుడు ఈ శ్లోకమర్థం సులభంగా చెప్తాను. పిల్లలు, ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన సైన్యాన్ని చూసి ఒక మాట చెప్తున్నాడు. అతనంటినాడు, మన సైన్యం భీష్ముడు రక్షిస్తున్నాడు. అది చాలా పెద్దది, అపారమైన బలం కలిగి ఉంది. కాని పాండవుల సైన్యం భీముడు రక్షిస్తున్నాడు. అది కూడా బలంగా ఉంది, కాని మన సైన్యంతో పోలిస్తే తక్కువగా ఉందని నేను భావిస్తున్నాను. అంటే పిల్లలు, దుర్యోధనుడు తన సైన్యం మీద గర్వంగా మాట్లాడుతున్నాడు. అతనికి భీష్ముడున్నాడని నమ్మకం ఉంది. అందుకే తన సైన్యం మరింత బలంగా ఉందని అనుకుంటున్నాడు. పిల్లలు, ఈ శ్లోకం మనకు ఏమి నేర్పుతుందంటే, మనకు బలం ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసం ఉండాలి, కాని అహంకారం ఉండకూడదు. నమ్మకం మంచిది, కాని గర్వం ఎక్కువైతే అది ప్రమాదకరం కావచ్చు. ఇదే భగవద్గీతలో అధ్యాయం 1 10వ శ్లోకం. సరే పిల్లలు, తరువాటి వీడియోలో 11వ శ్లోకం నేర్చుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.